స్పందన వస్తూ ఉంది. ప్రజలు వస్తూ ఉన్నారు, వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు మంత్రులు కానీ అధికారులు కానీ. సత్యవతి గారు చెప్పిన విషయాన్ని కూడా మీరు విన్నారు. సో ఏ రకంగా ఉండబోతా ఉంది ఈ కార్యక్రమం అనేది? నమస్తే అండి. మిగతా వాళ్ళకు కూడా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. సో సత్యవతి గారు మాట్లాడిన దానికి అసలు ఆ మాటల ఆచరణ సాధ్యమా ఇట్లాంటివన్నీ మాట్లాడుతా ఉన్నారు. ఒకంత వాళ్ళకు అనుమానంగా ఉండొచ్చు, కొత్తనే కదా ఇంకెంత ముందుకు పోతారో చూద్దామని. సో ఆ క్రమంలో మీరు మొత్తానికి మానవత్వం అనేది మర్చిపోయి ఉన్నారు అందరు కూడా, బీఆర్ఎస్ నాయకులు అనేది మొట్టమొదటి అంశము. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మళ్ళీ మాట్లాడండి, ఇంటరప్ట్ అయితే చేయకండి, ముందే చెప్తున్నా. ఒకవేళ అట్లనే అనుకుంటే అసలు అదే ఆ స్టెప్పే తీసుకోరు కదా. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు అధికారుల దగ్గర అందరి వ్యవస్థ ధ్వంసం చేసినట్టు. ఒకవేళ అదే అధికారులు అదే పనులన్నీ చేసా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళు? హైదరాబాద్ దాకా అందులో చూస్తున్నారు మీరు, క్యూ లైన్లల్లా విజువల్స్ చూపించిండ్రు కదా. అందులో ఎవరెవరున్నారు? వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు అధిక సంఖ్యలో, తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు. సో వాళ్ళ నుంచి వచ్చిన వెలువల నుంచి వచ్చినాయే కదా. ఇప్పుడు అది జెన్కో అవన్నీ కూడా ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ చేయడము, తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 అవన్నీ కూడా రద్దు చేయడము, జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, ఇవన్నీ ఊరికే తీసుకుంటున్న ఆషామాషి డిసిషన్స్ కాదు. ఇవన్నీ కూడా మేము మేనిఫెస్టోలో ఏం పెట్టలేదు కదా. మూసీ రివర్ డెవలప్మెంట్ చేస్తారని ఎక్కడన్నా మేనిఫెస్టోలో ఎక్కడన్నా కనీసం ఆ స్పీచ్లలో ఎక్కడన్నా చెప్పిండ్రా? స్టేట్మెంట్లన్నా చూపించండి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారి. సో అందుకనే అవన్నీ కూడా ప్రజల నుంచి వచ్చినాయి అవన్నీ కూడా. సో తీసుకొని ఏదో చేస్తలేరని కాదు, ఏ రోజుకు ఆ రోజు తీసుకొని ఏవి ప్రయారిటైజ్ చేయాలి, ఏవిటిని ముందు చేయాలనేది ముఖ్యమంత్రి గారు 18 అవర్స్ పనిచేస్తూనే ఉన్నారు. ఆయన అవన్నీ తీసుకొని దానికి తగ్గట్టు అధికారులను వేయడం గాని, ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు ఆ ప్రక్షాళన దిశగా డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయడం గాని, ఇవన్నీ కూడా గతంలో చాలా అర్జీలు పెట్టుకున్నాం మేము. అది ఎట్లా తెలుసా, కనీసం పోలేని పరిస్థితి ఉండే, ప్రగతి భవన్ ని చూడలేని పరిస్థితి ఉండే అందరం. అంటే సమస్యల పరిష్కారానికి ప్రగతి భవన్ ముట్టడనే కార్యక్రమం తీసుకున్నాం కానీ ప్రగతి భవన్ లో ఇట్లా అర్జీలు తీసుకొని దాన్ని పరిష్కరిస్తారు అనే దానికి కొత్త నాంది పలికినాం. మీరందరూ కూడా సంతోషం వ్యక్తం చేయాలి, దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. అంటే నేను మొన్న చూసిండ్రు మీరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, వీళ్ళంతా మంత్రులు, కొండ సురేఖ గారు, తర్వాత మా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్, విధిగా ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు కేటాయించాలి ఆ ప్రజావానికి అని చెప్పేసి. అంటే ఇదంతా ఉత్తగా కాదు, ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొన్ని రోజుల తర్వాత సమస్యలు ఉండకూడదు ప్రజలకు అనేది అనుకుంటున్నారు. అంటే గతంలో మీరు అంటున్నారు లేవా వ్యవస్థ అంటే యథా రాజా తదా ప్రజా. నిజంగా చేయాలని పాలకుడికి ఉంటే కిందున్న యంత్రాంగము అంతా కూడా పనిచేస్తుంది. ఇక పాలకుడే నిమ్మకు నీరెత్తినట్టు ఆయన ఫామ్ హౌస్ లోనే పడుకొని ప్రగతి భవన్ లోనే ఉంటే ఎక్కడ జరిగింది పరిపాలన? నిన్న సెక్రటేరియట్ పోయినాం చక్కటిగా, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు మాకు ఇప్పటి నుంచి మాకు నమ్మకం వచ్చింది, ఆఫీస్కి వచ్చి పనిచేస్తాము ఏదైనా ఉంటది అని. ఒక్కనాడు కూడా ఒక రివ్యూ మీటింగ్ జరగలేదండి, ఒక సమీక్ష నిర్వహించలేదు మంత్రులు. ఒక్కరిద్దరు వచ్చినప్పుడు మాత్రం ఫైళ్లు పట్టుకొని పోయిన గుర్తుంది మాకు. దాదాపు ఈ 9 ఏళ్లలో ఏమీ సమీక్షలు జరగలేదు. ఫస్ట్ టర్మ్ అన్నా కొంచెం బాగుండే, సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాతనైతే విపరీతమైన ధోరణిలో ఉన్నారు వీళ్ళందరూ మంత్రులు. ఎవరు కూడా సెక్రటేరియట్ కు రాలేదు. ఈ 2-3 ఏళ్ల నుంచి పాలన పూర్తిగా స్తంభించిపోయింది. బిల్డింగే లేక చెట్టుకోవరం పుట్టకోవరం ఉన్నాం, అక్కడో ఆఫీస్ ఇక్కడో ఆఫీసు. సమన్వయ లోపం చాలా ఉండే. మాకందరికి ఇప్పుడు కొత్తగా ఆఫీస్కి వస్తున్న ఫీలింగ్ వస్తుంది, ఇప్పుడే ఉద్యోగంలో చేరిన ఫీలింగ్ వస్తుందని మాట్లాడుతున్నారు. అంటే పని చేద్దామని అధికారులకు ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా వీళ్ళది లేకుంటే ఎట్లుంటుందో చెప్పండి పాలకులకు. సో చక్కటిది ఇది, దీనిలో ఎవ్వరు కూడా విమర్శించాల్సిన అవసరం లేదు. సమస్యల పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి గారు చాలా ముందుకు పోతున్నారు. మనమందరం కూడా తోడ్పాటు అందించి ఇంకెక్కడన్నా సమస్యలు, ఇప్పుడు పొద్దుగా లేస్తే మాకు కూడా అవే ఫోన్ కాల్స్ వస్తుంటాయి, చెప్తా ఉన్నాం రండి అక్కడ కలుసుకుందాం, ప్రజావాణిలో ఉంటాం మేము, మీరు అక్కడికి రండి, మేము వస్తున్నాం ప్రజాదర్బార్ కాడ అని చెప్పి వాళ్ళని అక్కడికి తీసుకొస్తున్నాము. అంటే ఎంత చక్కటి నిర్ణయం అండి ఇది. అదొకటే కాదు, గడిచిన కాలంలో 40 లక్షల మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు ఈ వ్యవస్థలో ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఎక్కడో ఏదో సమస్యకు పరిష్కారం జరుగుతుందంటే కాదు, అందరూ కూడా ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేయాలి. ఎస్, ప్రతి ఒక్కరు కూడా విధిగా ఇప్పుడు సెక్రటేరియట్ లో పాలనకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజావాణిలో పార్టిసిపేట్ చేస్తారు, సమస్యలు నేరుగా తీసుకుంటారు, దాన్ని పరిష్కరిస్తారు. అంటే మీరు చూస్తలేరా ఇది పరిష్కారం అనిపిస్తలేదా మీకు? ఇప్పుడు కొత్తగా ఆయన ఇవన్నీ చూసిండ్రు కదా, రివ్యూ మీటింగ్స్ పెడితే సివిల్ సప్లైస్ లో 50,000 కోట్ల పైగా బకాయిలు, తర్వాత విద్యుత్ బకాయిలు 80,000 కోట్లు. ఇలా చూసిండు సిరిసిల్ల డెవలప్మెంట్ అంటే వాళ్ళు కూడా అన్ని బకాయిలు, అంటే ఎక్కడ చూసినా బకాయిలు, ఖజానా ఖాళీ. అంటే
సంపదను పెంపొందించలేదు అంటే దానికి ఏమి చేయలేదు వీళ్ళని అర్థం. అంటే వచ్చిండ్రు, మాకు మంత్రుల పదవులు ఉన్నాయి, మాకు కార్ల కాన్వాయ్ ఉంది, మేము రాజభవనాలు ఉన్నాయి, రాజప్రసాదాలు ఉన్నాయి, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, ఆ నిరుద్యోగులు ఏడబోతేంది, కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న 10 లక్షల మంది రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఏంది, అట్లా 4 కోట్ల మందిని గాడికి వదిలేసి అంటే ఎట్లా అంటే విధ్వంసము ఒక స్టేజ్ లో కాదు. పిల్లల్ని వదిలేసిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలలో వాళ్ళ సర్టిఫికేట్స్ ఆగిపోయినాయి, ఉద్యోగాలు వేయకుండా నిరుద్యోగుల వయసు పెరిగిపోయింది, ఇలా పిల్లల్ని ఇయ్యలేదు, పెళ్లిళ్ళు కాలేదు వాళ్ళకు. ఎక్కడ చూసినా ఏది ఏ వర్గం కూడా మంచిగా లేదు. అందుకే ఆ క్యూ లైన్ లో మీరు గమనిస్తే చూస్తారు ప్రతి ఒక్కరిని, దివ్యాంగులను కూడా నడవలేని పరిస్థితి ఉంటే ఒక మహిళ మొన్న తన భర్తను చేతుల మీద ఎత్తుకొని పోయింది. అంటే ఇవన్నీ చూస్తుంటే కూడా వీళ్ళకి కొంచెం కూడా కనీసం బాధ అనిపిస్తలేదా? అసలు ఇట్లా డిబేట్లలోకి వచ్చి ఎట్లా మాట్లాడవచ్చు అంటున్నాం మేము. ప్రగతి భవన్ నాటి ప్రగతి భవన్ మీరు కొంచెం కంట్రోల్ లో మాట్లాడితే మంచిది మేడం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు ఆగండి మేడం. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడింది మేడం. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు ఆగాలి. మిమ్మల్ని కానీ నేను 10 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నా, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా. ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అండ్ ఫుల్ 100% కాన్షియస్ తోనే మాట్లాడుతున్నా. నేను మాట్లాడింది మీరు అబ్జర్వ్ చేయలేదు, నేను మాట్లాడింది మీరు అబ్జర్వ్ చేయలేదు. నేను మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు డిబేట్లలోకి వచ్చి ఎట్లా మాట్లాడుతున్నారనే మాట మాట్లాడదు. నేను ఏం మాట్లాడినా ప్రోగ్రామ్ ని నేను ఆహ్వానిస్తున్నాను. మంచి కార్యక్రమం ఇది. అయితే ఈ సమస్య కూడా ఉంటుంది, ఈ సమస్యను మీరు గుర్తించాలి అని చెప్పేసి మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడకండి. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి, సరే మీరు మాట్లాడకండి. ఎందుకంటే సత్యవతి గారు ఓకే, మీరు చెప్పేది క్లియర్, ఓకే, అందులో డౌట్ ఏం లేదు. కానీ నేను చాలా స్థాయిలో విధ్వంసం జరగొద్దనేది మాత్రం ఉన్నాను. టిఆర్ఎస్ వాళ్ళతో నేను మాట్లాడలేదు, నేను చాలా క్లియర్ గా ఒక ప్రోగ్రెసివ్ గా నేను మాట్లాడాను. నేను ఏం మాట్లాడాను అంటే గతంలో కూడా ఉంది, ఆ వ్యవస్థ ధ్వంసం కాకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ప్రభుత్వానికి పూర్తిగా మేము సహకరిస్తున్నాం అనే మాట కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో అది చాలా సంతోషకరమైన విషయం అని కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు. ఎట్ ద సేమ్ టైం ఈ దానిలో పడి కింద ఉన్నటువంటి వ్యవస్థ ధ్వంసం కావద్దు, దాన్ని కంటిన్యూ చేయాలి. ప్రతి సమస్య మారుమూల గ్రామం నుంచి కూడా సీఎం దాకా రావాల్సిన అవసరం లేని సమస్యలు కింది స్థాయిలో పరిష్కరించాల్సినవి చాలా ఉంటాయి. దీని వల్ల చేయాల్సిన పనులు చేయలేరు అని చెప్పేసి మాట్లాడాను నేను. అంటే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం కాదు, విధి విధానాలు రూపొందించకుండా ఎందుకు కార్యక్రమం తీసుకున్నారు? అసలు అది తప్పు కదా. విధి విధానాలు రూపొందించాల్సినారు. ఫస్ట్ విధి విధానాలు రూపొందించిన తర్వాత కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాల్సినారు. విధి విధానాలు రూపొందించకుండా కార్యక్రమం ఎట్లా తీసుకుంటారు మీరు? నేను అది క్వశ్చన్ చేశానా? నేను క్వశ్చన్ చెయ్యలేదు. ఎందుకంటే సమయం పడుతుంది, దేనికైనా ఇది సెట్ అవ్వాలంటే కూడా సమయం పడుతుంది అని చెప్పేసి నేను మాట్లాడినా. ఏం విన్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకన్నా నేను ఉద్యమంలో చాలా ఉన్నాను, తెలుసు. యాంకర్ గారికి తెలుసు, భవానీ గారు మీకన్నా నేను చాలా ఉద్యమంలో పనిచేసిన. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూడడము, నేను ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారిని. కావాలంటే మీ దాంట్లో చాలా మంది ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, కనుక్కోండి, నేనేంటో తెలుస్తుంది మీకు. ఎందుకండి వ్యక్తిగతంగా అందరూ ఉద్యమంలో పనిచేసిన వారే, తెలిసిన నోన్ ఫేస్ అందరూ. భవానీ రెడ్డి గారు కూడా తెలిసిన ఫేస్, అందరికీ తెలుసు. నేను ఒక బీఆర్ఎస్ నేతగా మాట్లాడలేదు. నేను ఏం మాట్లాడానంటే పాలనా వ్యవస్థకు సంబంధించిన అంశాలను నేను లేవనెత్తాను. సరే, ఒక మాట మాట్లాడతారట భవానీ రెడ్డి గారు, చెప్పండి. సహకరిస్తున్నాం అని 10 సార్లు చెప్తున్నారు. మీరు సహకరించింది జాలమ్మా, మేము అదే చెప్తా ఉన్నాం. సహకరించాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఉంటే 50 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఉంటే ఈ సమస్య ఎందుకు వచ్చేదండి? 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మాకు తెలుసు. అర్థమైందా? నవీన్ గారు చెప్పండి. ఆమె మాట్లాడేటప్పుడు ఆపండి, నేను గట్టిగా మాట్లాడితే నేను ఆపినా. తను కూడా ఆపమనండి, తను మాట్లాడిన పద్ధతి అవన్నీ కూడా మీరు కూడా చూస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఇంకా తప్పదు, సహకరించాల్సిందే. పెద్ద వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. వాళ్ళు చేసినాయని ఇప్పుడు రోజుకోటి బయటకు వస్తా ఉంటే ఎక్కడ పెట్టుకుంటారో తలకాయలు అనేది అర్థమైతుంది. బీఆర్ఎస్ నాయకులందరూ విధ్వంసం ఫస్ట్ డేనే జీవన్ రెడ్డి చూసిండ్రా, ఇప్పుడు కట్టాల్సిందే ఈ 5-6 రోజులలో. నిన్నటి చూసిండ్రు మల్లారెడ్డి, మొదలు పెడతాం ఇక పల్లారెడ్డి బయటికి వస్తుంటాయి అన్ని. అంటే ఇంత విధ్వంసం చేసి మేము అంతా బాగా చేసినాము అని అంటే ప్రజాధనం ఎంత వృధా చేసిండ్రు వీళ్ళు. ఎక్కడ చూసినా కబ్జాలు, స్వయంగా దళితుల భూమిని గుంజుకుండి మళ్ళా మాట్లాడుకుని మధ్యలో క్రాస్ టాక్ చేయకండి. మీరు అయి ఉండొచ్చు, ఉద్యమం అయితే అయి ఉండొచ్చు, గొప్ప ఉద్యమాలు చేసి ఉండొచ్చు. నేను కూడా అదే యూనివర్సిటీ నుంచి ఉన్నా, నన్ను మీరు చూడకపోయి ఉండొచ్చు, మిమ్మల్ని నేను చూడకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన ఉద్యమం చేయలేని నేనేం మిమ్మల్ని ఏం మాట్లాడలేదు.
ఇక్కడికొస్తే గమ్మున ఉండండి. నవీన్ గారు, ఎక్కడన్నా పొంతన ఉందా? 9 ఏళ్ల పాలనలా తెచ్చిన అప్పులేంది, వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? ఎంత విధ్వంసం! కాళేశ్వరం గురించి మాట్లాడకుండానే వీళ్ళు ఎలక్షన్ పోయినరు అంటే జనాలు మర్చిపోతారు అనుకున్నారా? మొత్తం 1,00,000 కోట్లు దాదాపు బుడదల పోసిన పన్నీర్ అయింది. ఇప్పుడు అది దిద్దాలి, సరిదిద్దాలి. మేము ఎన్ని పనులు ఉన్నాయంటే విధి విధానాలు రూపొందించలేదని ఆమె అనగానే అయిపోతుందా? ప్రయారిటైజ్ చేయాలంటే మేము పరిగట్టుకొని విధి విధానాలు రూపొందించేంత వరకు ప్రజల సమస్యలు ఆగి ఎమర్జెన్సీస్ ఉంటాయండి, తక్షణం తీసుకుంటున్నాం. వాటిని తీసుకొని అలా ప్రయారిటైజ్ చేసి ఏది ఇప్పుడైతే త్వరితగతిన చేయగలుగుతామో, దేని తీవ్రత ఎక్కువ ఉంది అది తీసుకొని చేస్తాం. మిగతా వాటికి విధి విధానాలు రూపొందించేందుకు సమయం ఉంటే డెఫినెట్ గా రూపొందిస్తారు, ఆ సమయం దాకా ఆగుతారు. కానీ కొన్ని ఎమర్జెన్సీ ఉన్నాయి అంటే ఆల్రెడీ ఇన్ని రోజులు భరించలేము, వద్దురా నాయనని పాలన అని కాంగ్రెస్ ని తీసుకొచ్చినాక ఒక పెద్ద హోప్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గాని మన ముఖ్యమంత్రి గారు గాని అంత హోప్ ఇచ్చిన